మత్తయి సువార్త 12వ అధ్యాయము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 22వ వచనం నుండి 37వ వచనం వరకు చదువుదాం. ముందు చదివిన తర్వాత దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 22వ వచనం నుండి 37వ వచనం వరకు. అప్పుడు దెయ్యములు పట్టిన గ్రుడ్డివాడును మోగవాడునునైనా ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయెను. అందుకు ప్రజలందరూ విస్మయముంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు ఆ మాట విని, వీడి దెయ్యములకు అధిపతి అయిన బయల్జేబు వలనే దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరియొకని వలన కాదనిరి. ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును. అట్లయితే వాని రాజ్యం ఎలాగు నిలుచును? నేను బయల్జేబు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు? కాబట్టి వారే మీకు తీర్పురులై యుందురు. దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో జొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు? అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకును. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాటలాను వానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడు వానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును గదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీ నీతి మంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. రైట్, దేవునికి స్తోత్రం. ఇంకొక వచనం చదువుదాం ఒకసారి. మార్కు సువార్త 3వ అధ్యాయం 27వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయం 27వ వచనం. ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంటిలో జొచ్చి వాని సామాగ్రి దోచుకున నేరడు. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకుని వచ్చును. చాలు. లూకా సువార్త 11వ అధ్యాయము 21-22 వచనాలు. లూకా సువార్త 11, 21, 22 వచనాలు. బలవంతుడు ఆయుధములు ధరించుకుని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతనికంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములన్నిటినీ లాక్కొని అతని ఆస్తిని పంచిపెట్టును. చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క వాక్యంను రాజ్య నియమావళి, దేవుని రాజ్య నియమావళి అనే అంశంతో
ప్రారంభించుకుందాం. ఒక్కసారి తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. మా పరమ తండ్రి, మా దేవ, మీకు వందనాలు నాయన, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రెండవ సర్వీస్లో ఇలాగ వాక్యమును ధ్యానించే భాగ్యము, ఏర్పాటు, అవకాశము మాకు దయచేసినందుకు మీకు వందనాలు. ఈ భాగ్యమునందు ఎదుగు మమ్మల్ని స్థిరపరచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీకే వందనాలు. కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం నాయన. కృతజ్ఞతాస్తులు ప్రభువా. ఈ సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ యొక్క సన్నిధిని బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం నాయన. మాతో మాట్లాడండి. మీ జ్ఞాన మహదైశ్వర్యము చొప్పున, ప్రత్యక్షత చొప్పున మాతో దర్శించి, మా మనోనేత్రాలు వెలిగించి, గురుడితనము నుండి విడుదల, మాట్లాడుటకు అవసరమైన శక్తి మాకు దయచేయమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఈ యొక్క ఇందులో నుంచి మత్తయి సువార్త 12వ అధ్యాయం మనము 22వ వచనం నుండి 37వ వచనం వరకు చదివాం. ఈ మొత్తం భాగము ఇలా వ్రాయబడ్డానికి కారణం ఏంటంటే, ఒక వ్యక్తి విడుదల పొందుట, స్వస్థత పొందుట. ఎవరు ఆ వ్యక్తి అంటే, ఆ వ్యక్తి ఎలాంటి విడుదల, ఎలాంటి స్వస్థత అంటే, గ్రుడ్డితనము నుండి విడుదల పొందాడు. 1, గ్రుడ్డితనము నుండి విడుదల. 2, మూగ, మాట్లాడలేడు. ఇప్పుడు మాట్లాడడానికి అవసరమైన ఏమనుంది అక్కడ, మాట్లాడటకు అవసరమైన శక్తి పొందాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఒక దయ్యాన్ని వెలగొడితే ఆ దయ్యము ఈ వ్యక్తి యొక్క, వీఆర్ ఆల్ సోల్ బీయింగ్స్ అనండి ఒకసారి మాట. సోల్ బీయింగ్స్. దేవుడు నరుని నేలమంటితో నిర్మించి, నరుని నాసిక రంధ్రంలో జీవవాయువు నుదగా నరుడు జీవించు ప్రాణి లేదా జీవించు ఆత్మ, లివింగ్ సోల్ అయ్యాం. అయితే ఆ సోల్ బంధించబడి ఉంది. అంతేకాదు, భూమి మీద ధనము సంపాదించుకొనుట అనే అంశానికి అగేన్స్ట్గా పరలోకమందు ధనం సంపాదించుకొనుట అనే మాటను చూస్తాం. భూమి మీద ధనము సంపాదించుకుంటే అది దొంగ చేతిలో పడవచ్చు, లేదా చిమ్మెట, లేకపోతే అది తుప్పు పట్టచ్చు. కానీ పరలోకంలో ధనం సంపాదించుకోవడం అనండి ఒకసారి మాట. పరలోక ధనం, పరలోక కరెన్సీ ఏంటో తెలుసా? పరలోక ధనం, పరలోకం యొక్క కరెన్సీ ఏంటో తెలుసా? సోల్స్. యువర్ సోల్ ఈజ్ సో ప్రేషియస్. ఎంత ప్రేషియస్ అంటే, దానికోసం ఈ భూమి మీద ఉన్న వెండినో బంగారాన్నో పెట్టి కొనలేదు. నేను వెలపెట్టి కొనబడిన వారం. నీవు నీ సొత్తు కాదు. ఎందుకు కొనబడ్డాం, ఎలా కొనబడ్డామంటే, యేసు ప్రభు యొక్క రక్తము పెట్టి కొనబడ్డామంటే మన సోలు విలువ ఎంతో ఆలోచించండి. ఆమేన్. పరలోక ధనం అనండి ఒకసారి. ఎన్ని సోల్స్ని సంపాదించుకుంటే అంత ధనవంతుని నేను పరలోకంలో. హల్లెలూయా. చూడండి ఒకసారి ఈ యొక్క పరలోక ధనము సంపాదించుకునే ప్రాసెస్లో. అయితే ఆ పరలోక ధనం అంతా కూడా ప్రస్తుతం ఒక బలవంతుడు, ఒక స్ట్రాంగ్ మ్యాన్, ఒక బలవంతుని స్వాధీనంలో బందీలుగా ఉన్నారు ఆ సోల్స్ అన్నీ కూడా ఎక్కడున్నాయి? ఒక బలవంతుని స్వాధీనంలో ఉన్నాయి. అయితే ఎప్పుడైతే ఒక సోల్ యొక్క ఏమేమి లేవు, ఈ వ్యక్తికి ఏమేమి బంధించబడి ఉన్నాయి? గ్రుడ్డితనం అంటే చూడలేడు. 2, మ్యూట్, మాట్లాడలేడు. డమ్, లేకపోతే తను మాట్లాడలేడు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను ఇక్కడ. చూడండి ఒకసారి. ప్రతి సోల్కి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అని 2 ఉంటాయి. ఏమేమి ఉంటాయి? కొంచెం గట్టిగా మాట్లాడండి. జ్ఞానేంద్రియాలంటే సెన్స్ ఆర్గాన్స్. జ్ఞానేంద్రియాలంటే సెన్స్ ఆర్గాన్స్. వాటికి శక్తి అవసరం లేదు. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి? ఓకే, తెలుసు కదా. సో అవి డిజర్న్మెంట్కి సంబంధించినవి, అవి వివేచనకి సంబంధించినవి, అవి జ్ఞానానికి సంబంధించినవి. అయితే
కర్మేంద్రియాలు అనండి ఒకసారి. కర్మేంద్రియాలు అంటే కర్మ అంటే క్రియ అన్నమాట. చేతులు కర్మేంద్రియాలు, కాళ్ళు కర్మేంద్రియాలు. కాళ్ళతో నడుస్తాం, నడవడానికి శక్తి కావాలి. చేతులతో ఏమైనా చేయడానికి శక్తి కావాలి. ఈవెన్ మాట్లాడడానికి కూడా ఏం కావాలి? కర్మేంద్రియాలకు శక్తి కావాలి. అయితే ఇక్కడ గమనించండి ఒకసారి. జ్ఞానేంద్రియాలు సోల్ యొక్క ఇన్పుట్ అయితే, జ్ఞానేంద్రియాలు సోల్ యొక్క ఇన్పుట్ అయితే, కర్మేంద్రియాలు సోల్ యొక్క అవుట్పుట్. ఓకే, అర్థమవుతుంది కదా? సో ఒక సోల్ ఎలా బంధించబడిందంటే దాని యొక్క ఇన్పుట్ వాడి స్వాధీనంలో లేదు, వాడి అవుట్పుట్ వాడి స్వాధీనంలో లేదు. అలాంటి సోల్ బంధించబడినటువంటి, బలవంతుని చేతిలో బంధించబడినటువంటి ఆ సోల్ని విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి దేవుని ఆత్మచేత నింపబడి, దేవుని ఆత్మచేత, ఆత్మ పరిశుద్ధాత్మ దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. ఆ నింపబడి ఉండి నడిపించబడుతున్నటువంటి ఆత్మ వలన, ఆత్మచేత నింపబడి ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి ప్రభువు ఆత్మ అనున్న చోట దేవుని వ్రేలు అనే పదం కూడా చూస్తాం. దేవుని వ్రేలుతో, ఆత్మతో ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టి, అనగా ఒక బలవంతుని స్వాధీనంలో ఉన్నటువంటి ఒక సోల్ని విడుదల కలిగిస్తే, అంటే ఆ వ్యక్తి యొక్క చూపు ఆ వ్యక్తికి రెస్టోర్ చేయబడింది. 2, ఆ వ్యక్తి యొక్క మాట శక్తి తనకి తిరిగి రెస్టోర్ చేయబడింది. అంటే ఆ సోల్ తిరిగి విడుదల, బలవంతుని స్వాధీనంలో ఉండి బంధించబడిన స్థితి నుండి విడుదల అనుభవిస్తే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అన్నారట, ఈయన ఏంటమ్మది బయల్జెబూల్ వలన, అంటే దయ్యపు ఆత్మ వలన ఈ దయ్యాన్ని వెలగొట్టాడు అన్నారట. దాన్ని ఖండం చేస్తూ, లేకపోతే దాన్ని ఖండిస్తూ ఆయన మాట్లాడుతున్న మాటలు. ఇందులో దేవుని రాజ్య నియమావళి అనండి ఒకసారి. దేవుని రాజ్య నియమావళిలో 6 అంశాలని జ్ఞాపకం చేస్తాను. 6 ప్రధానమైన ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. చూడండి ఒకసారి. ఈ 6 అంశాలు ఏంటేంటివి జాగ్రత్తగా వినాలి, ఒకసారి గమనించండి. ఇందులో ఉన్నటువంటి, అనగా మత్తయి సువార్త 12వ అధ్యాయం 22 నుండి 37 వరకు ఏదైతే చదివామో అందులో ఉన్నటువంటి 6 సంగతులు, 6 విషయాలు. మొదటి విషయం దేవుని రాజ్యము అనండి ఒకసారి మాట. దేవుని రాజ్యము, రాజ్య నియమావళి అంటే అర్థం ఏంటి? ఓకే, దేవుని రాజ్య నియమావళి లేకపోతే ద ప్రిన్సిపల్స్, ద కింగ్డమ్ ప్రిన్సిపల్స్ అంటాం. దేవుని రాజ్యంలో ఉండే 6 ప్రిన్సిపల్స్ గురించి నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి ప్రిన్సిపల్ ఏంటంటే, ఆ దేవుని రాజ్యంలో మొదటి మాటని మీకు జ్ఞాపకం చేస్తాను ఏంటంటే, అ డివైడెడ్ కింగ్డమ్. అ డివైడెడ్ కింగ్డమ్ కెనాట్ స్టాండ్. అసలు యాక్చువల్గా ఈ వాక్యం ఎలా ధ్యానించానో చెప్తాను. అసలు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానో, ముందు ఎందుకు ప్రేరేపించబడ్డానో, ఎందుకు ఇక్కడ దాకా వచ్చామో మీకు జ్ఞాపకం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్నగాక మొన్న ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, ఆయన ఐక్యరాజ్య సమితిలో నిలబడి మాట్లాడే ఆ పరిస్థితిని చూసి, ఆ మాట్లాడినటువంటి విధానాన్ని చాలాసార్లు చూశాను. ఆ మాట్లాడినటువంటి ఆ ప్రసంగాన్ని. పాయింట్ ఏంటంటే, జనరల్గా మాట్లాడడం వేరు, ఈరోజు నిలబడి మాట్లాడడం వేరు. ఎందుకంటే సర్వ ప్రపంచము తనకి విరోధంగా నిలబడినప్పుడు, ఇప్పుడు ఈ హాల్లో ఎంతమందిలో ఒకరినెవరినన్నా ఐసోలేట్ చేసి పక్కకు నిలబెట్టేసి నిన్ను వ్యతిరేకిస్తే మనం ఏం చేస్తాం? ఈ హాల్లో అందరినీ కూర్చోబెట్టి ఒక్కరిని తీసి పక్కకు పెడితే ఏం చేస్తాం? నేను ఒక్కరిని ఐసోలేట్ చేస్తే ఏం చేస్తాం? అందరు నిన్ను వ్యతిరేకించేసి నేను ఒక్కడినే పక్కకు కార్నర్ చేసేస్తే ఏం చేస్తాం? ఐ క్విట్, సైలెంట్గా వెళ్ళిపోతాం. ఇంకా ఇక్కడ ఏం పని ఉంది నాకు? వెళ్ళిపోతాం కదా. అదే పని ఇజ్రాయేలు శత్రు దేశాల్లో ఏ ఒక్క దేశానికి జరిగినా వాళ్ళు అలాగే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వాళ్ళు చేయాల్సింది చేస్తారు. కానీ ఇజ్రాయేలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక, ఆ మాట్లాడిన మాటలు మీరు కూడా వీలైతే చూడండి ఒకసారి, దాన్ని చూడడానికి ప్రయత్నం చేయండి. ఆ మాట్లాడిన మాటల్ని చూస్తూ, ఈ వాక్యాన్ని చదువుతూ, రెండింటిని కలిపి దేవుని రాజ్య
గూర్చినటువంటి దేవుని రాజ్య నియమావళి అనే అంశాన్ని ధ్యానించాల్సి వచ్చింది. ఒకవేళ చూడకపోతే చూడండి. నీతిమంతుడు ఎలా ఉంటాడట? సింహం వలె ధైర్యంగా ఉంటాడు. అందరూ వ్యతిరేకించినా పర్వాలేదు, నీతిమంతుడు, మేము ఏ తప్పు చేయలేదు, మా 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 పాలసీలో ఏ తప్పు లేదు, ఏ రాంగ్ లేదు అని చెప్పేసి, యాక్చువల్గా ఏం జరిగిందో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ చూడండి ఒకసారి, వార్తలు అవి ఫాలో అవుతూ ఉండండి, ఎందుకంటే అది మనకు చాలా అవసరం కాబట్టి. ఇకపోతే ఇందులో నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన మాట్లాడినటువంటి మాటలకి ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి ఈ మాటలకి సంబంధం ఉంది. దేవుని రాజ్యము అనే దాంట్లో మనం నేర్చుకోవాల్సిన, గమనించాల్సినటువంటి ఇందులో ఉన్న 6 ప్రధానమైనటువంటి అంశాలు మాట్లాడుకుంటాం. నంబర్ 1, అ కింగ్డమ్. ఒక రాజ్యము రాజ్యమునకు వేరుపడుట, ఒక సమాజము సమాజానికి వేరుపడుట, ఒక కుటుంబము ఒక కుటుంబానికి వేరుపడుట. ఆ కుటుంబం నిలువదు అంటాడు. దేవుని రాజ్యం దేవుని రాజ్యానికి వేరుపడదు అనండి ఒకసారి. ఒక దయ్యం ఇంకో దయ్యాన్ని వెలగొట్టదు, ఒక దయ్యం ఇంకో దయ్యాన్ని వెలగొట్టదు. అటు ఫ్రెండ్షిప్పే. ఓకే, నువ్వు దయ్యం నేను దయ్యమే, ఎదురు ఫ్రెండ్స్ అంతే. కానీ ఒక విశ్వాసి ఇంకో విశ్వాసిని వేరుపడతా. ఇంకో విషయం చెప్తాను నేనండి ఒకసారి. ఇక్కడ ఒక విశ్వాసి ఇంకో విశ్వాసిని వెలగొడతాడు, లేదా దాని గురించి అన్నటువంటి ఆ 6 ప్రిన్సిపల్స్ని జ్ఞాపకం చేస్తుంది. ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే అన్డివైడెడ్ కింగ్డమ్ అంటాం, లేకపోతే అన్డివైడెడ్ అనగా ఒక యునైటెడ్ స్థితిని దేవుని రాజ్యంలో ప్రాథమిక సూత్రం. అది దేవుని రాజ్యంలో ప్రాథమిక సూత్రం ఏంటంటే, అయితే శత్రువు ఎలాంటి ఆయుధాలు తన దగ్గర ఉన్నాయి? ఇందాక మనం చదివాం, 3 భాగాలు చదివాం మనం. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, 3 ఆ బలవంతుని గురించి మాట్లాడుకున్నాం. బలవంతుడు అనే పారబుల్ అదంతా సామాన్యమైనటువంటి పారబుల్, అదొక పారబుల్. అది బలవంతుడు, ద పారబుల్ ఆఫ్ అ స్ట్రాంగ్ మ్యాన్ అంటాం దాన్ని. బలవంతుని గురించినటువంటి పారబుల్ అది, అనగా ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు. ఆ బలవంతుడు అపవాది, దుష్టుడు అంటాం. వీఆర్ నాట్ ఫైటింగ్ అగేన్స్ట్ ఎనీ ఫ్లెష్ అండ్ బ్లడ్. ఈ భూమి మీద ఉన్న శరీరులతో మనం పోరాడుట లేదు, వాళ్ళు ఎవరైనా సరే, ఏ శరీరులతో మనం పోరాడట్లేదు. కానీ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ ఒక సిస్టమేటిక్ గవర్నమెంట్ ఒకటి నడుస్తూ ఉంది. మన అవగాహనకి, మన ఆలోచనకి అందనటువంటి అంధకార రాజ్యం ఒకటి నడుస్తూ ఉంది. ఆ అంధకార రాజ్యంలో వాడి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఆయుధాలని బట్టి ఒక సోల్ వాడి స్వాధీనంలో ఉండేలాగా ఈ భూమి మీద ఉన్న రాజ్యాలన్నీ, రాజ్యము అనండి ఒకసారి. రాజ్యము, కింగ్డమ్ అంటే అ కాంబినేషన్ ఆఫ్ ఆ కాంగ్రిగేషన్ ఆఫ్ సోల్స్ అని అర్థం. కాంగ్రిగేషన్ ఆఫ్ సోల్స్ అనగా సోల్స్ అన్నీ కలిసి ఒక కాంగ్రిగేషన్గా మారితే, ఒక శరీరంగా మారితే దాన్ని రాజ్యం అంటాం. యూనో, ఈ రాజ్యం అనే అంశం గురించి మాట్లాడడానికి చాలా ఉన్నాయి. రాజ్యం అనే మాట మొదటిసారి ఎక్కడ రాస్తుంది, మొదట రాజు అయింది ఎవరు, లేకపోతే ఆ వివరాలన్నీ మనకు ఒక స్టడీ లాగా మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ పాయింట్ ఏంటంటే, ఇక్కడ దానియేలు గ్రంథంలో ఒక మాట రాస్తుంది. ఈ భూమి మీద ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి ఘనమైన రాజ్యాలని దేవుడు చూపించి, ఒక విగ్రహంలాగా చూపించి, అనగా అందులో బంగారాన్ని పోలినటువంటి, బంగారం అంత గొప్పదైన ఘనమైన రాజ్యం ఒకటి ఉంది, వెండి అంత గొప్ప రాజ్యం ఇంకొకటి ఉంది, తర్వాత ఇత్తడి, ఇనుము అనే రాజ్యాలు ఉన్నాయి, తర్వాత ఆ బురద, ఇనుము కలిసి ఉన్నటువంటి రాజ్యాలు కొన్ని ఉన్నాయి. ఇలాంటి రకరకాల రాజ్యాలన్నిటి మధ్యలో, వీటన్నిటి కాలంలో దేవుడు ఒక చేతి సహాయం చేత తీయబడినటువంటి ఒక చిన్న రాయితో మహాపర్వతమయ్యి గొప్ప రాజ్యం చేసి, ఈ రాజ్యాలన్నిటినీ తునాతునకలు చేయడమే కాకుండా అన్ని రాజ్యాలు ఆయనకి సరెండర్ చేసుకుంటాయట. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు మెస్సయ్య భూమి మీదకి వచ్చే సమయానికి భూమి మీద ఉన్న రాజ్యాలు అంటే ప్రతి రాజ్యం, నేను మాట్లాడేది ఈ భూమి మీద ఉన్న కింగ్డమ్స్ గురించి కాదండి. ఈ భూమి మీద ఉన్న ఏదో ఒక దేశంకు విరోధంగా నేను మాట్లాడలేదు. నేను మాట్లాడేది యేసు ప్రభు పిలాతు దగ్గర ఉన్నప్పుడు పిలాతు అడిగాడట, నువ్వు యూదుల రాజువా అని అడిగితే ఆయన అన్నాడంట, ఆయన అన్న మాట ఏంటి, నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు,
అయితే రాజ్యాలన్నీ సరెండర్ చేసుకుంటాయి, ఇదిగో రాజ్యాన్ని అప్పగించేస్తాయి. వారి కిరీటాలు ఆయన కాళ్ళ దగ్గర పడేసి రాజులకు రాజు ప్రభులకు ప్రభుగా ఆయన రానై ఉన్నవాడు. ఆమేన్. అలాంటి మెస్సయ్య రాజ్యమును గురించి మాట్లాడుకునే ముందు ఆ రాజ్యానికి సిద్ధపడుతున్నటువంటి సంఘములో ఉండవలసిన రాజ్యము అంటే ఇంకేదో కాదు, సంఘము దేవుని రాజ్యమై ఉన్నది. దేవుని సంఘము దేవుని రాజ్యము, దేవుని సంఘము దేవుని రాజ్యమై ఉన్నది. ఈ సంఘమే దేవుని మందిరము అయి కూడా ఉన్నది. అయితే విషయం ఏంటంటే 6 అంశాలు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి విషయము అన్డివైడెడ్ కింగ్డమ్, అంటే యునైటెడ్ కింగ్డమ్ అనగా ఒకవేళ డివిజన్ కానీ, ఒక కుటుంబానికి కుటుంబమే కానీ, కాంగ్రిగేషన్కి కాంగ్రిగేషనే కానీ, లేదా ఒక రాజ్యానికి రాజ్యమే కానీ వేరుపడితే అది నిలువదు అంటాడు. బట్ వాక్యం చెప్తుంది, ప్రవచనాలు చెప్తున్నాయి, దేవుని రాజ్యం నిరంతర రాజ్యము అని చెప్పబడుతుంది. ఎటర్నల్ కింగ్డమ్, ఫర్ ఎవర్ కింగ్డమ్. ఈ నిరంతర రాజ్యము, నిత్య రాజ్యము, పరలోక రాజ్యము, దేవుని రాజ్యము అని పిలువబడే ఆ రాజ్య వారసులమైనటువంటి మనము ఈ యొక్క ప్రిన్సిపల్ని మనం గుర్తించాలి. ఏంటంటే మనము ఒకవేళ దాన్ని డివైడ్ చేయొచ్చుగాక, దాన్ని నాశనం చేసే విధంగా మనము, ఇందాక నేను అన్నాను చూసారా, దయ్యాన్ని వెలగొట్టదు, దయ్యాన్ని వెలగొట్టదు, కానీ విశ్వాసిని వెలగొడతాడు. ఒక సేవకుడు ఇంకో సేవకుని వెలగొడతాడు. లేకపోతే ఒక డినామినేషన్కి ఇంకో డినామినేషన్కి గొడవ ఉంటుందేమో. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. సంఘములో అందరూ జ్ఞానులు కాదు, సంఘములో అందరూ జ్ఞానులు కాదు, అందరిలో ఒకే అవగాహన లేదు, ఉండదు. ఉంటుందా? ఉండదు. డిఫరెంట్ విజ్డమ్స్ ఉంటాయి, డిఫరెంట్ స్కిల్స్ ఉంటాయి, డిఫరెంట్ టాలెంట్స్ ఉంటాయి. అయితే విషయం ఏంటంటే అన్ని అవయవాలు అన్ని అవయవాలు ఒక శరీరం కోసం పనిచేస్తాయి. అన్ని అవయవాలు ఒక శరీరం కోసం, ఒక సోల్ కోసం పనిచేస్తాయి. అలాగే ఇక్కడ కూడా ఈ డివిజన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ డివిజన్స్ ఉన్నటువంటి రాజ్యం నిలవదు. మొదటి విషయం ఇది మనం నేర్చుకోవాల్సిన, గమనించాల్సిన. అయితే అవగాహన లేని వాళ్ళ గురించి పరమగీతంలో ఒక మాట రాస్తుందండి. పరమగీతంలో ఒక మాట, మంచి మాట రాస్తుంది. ఏమన్నా తెలుసా? నాకు ఒక చిన్న చెల్లెలు కలదు అని ఉంటుంది. అనండి ఒకసారి, నాకు ఒక చిన్న చెల్లెలు ఉందట. ఎందుకు చిన్న చెల్లెలు అనే పదం వాడబడిందంటే, పాపం ఆ చెల్లెలకి ఇంకా వయసు రాలేదు, ఆ చెల్లెలకి ఇంకా బుద్ధి జ్ఞానం రాలేదు, చిన్నది. సో చిన్న చెల్లెల్ని ఎలా చూస్తారో అలాగా సంఘంలో జ్ఞానం విషయంలో, అవగాహన విషయంలో తక్కువగా ఉన్న వారిని అలా చూడమని అర్థం. చిన్న చెల్లెలు అనండి ఒకసారి మాట. సో నాకు ఒక చిన్న చెల్లెలు గలదు అని చెప్తాడు. సరే, దేవునికి స్తోత్రం కలుగును గాక. సో మొదటి మాట అన్డివైడెడ్ కింగ్డమ్ అనండి ఒకసారి మాట. అనగా రాజ్యమునకు వేరుపడదు, వేరుపడితే ఆ రాజ్యము నిలువదు. రెండో మాట చూడండి ఒకసారి, సెకండ్ వన్. రెండో మాట దేవుని రాజ్యము ఎలా వస్తుంది అనే మాటని గమనించండి ఒకసారి. స్పిరిచువల్ అథారిటీ అనండి ఒకసారి మాట, కొంచెం గట్టిగా. స్పిరిచువల్ అథారిటీ. ఎందుకు ఈ స్పిరిచువల్ అథారిటీ అనే పదం వాడబడుతుందంటే, ఇక్కడ నేను దేవుని వ్రేలుతో లేదా దేవుని ఆత్మతో దయ్యాన్ని వెళ్ళగొడుతున్నాను. నేను గనక దేవుని వేలుతో దేవుని ఆత్మతో దయ్యాన్ని వెళ్ళగొట్టడం మీరు చూస్తే అప్పుడే మీకు విషయం అర్థం కావాలి. ఏంటది? దేవుని రాజ్యము మీ మధ్య ఉన్నది. చదవం ఒకసారి, మళ్ళీ ఆ వచనం చదువు ఒకసారి. 28వ వచనం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను దేవుని ఆత్మ వలన దయ్యములను, దేవుని ఆత్మ అన్న దగ్గర వేలు అని రాసి ఉంటుంది. అక్కడ ఫుట్ నోట్లో ఉందా? లేదనుకుంటా, ఇక్కడ లేదా? సరే, ఆ లూకా సువార్తలో ఉన్నట్టు. రైట్, చదమ్మా, కంటిన్యూ. నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఎందుకు? స్పిరిచువల్ అథారిటీ అనండి ఒకసారి. ఒకటి, దేవుని రాజ్య నియమావళిలో 6 అంశాలు, 6 ప్రధాన నియమాలు మాట్లాడుకుంటున్నాం. నియమం నెంబర్ 1 ఏంటంటే, ఏ రాజ్యమైనా తనకి తాను వేరుపడదు, తనకు తాను విడిపోదు, తనకి తాను సపరేట్ అయి తన మీద తానే యుద్ధం చేసుకోదు, తన మీద తానే యుద్ధం చేసుకోదు.
ఏ రాజ్యము తనకు తానే యుద్ధం చేయదు. ఒకటి. రెండవది స్పిరిచువల్ అథారిటీ అనంటే ఒకసారి. స్పిరిచువల్ అథారిటీ అంటే ఏ బలవంతుని చేతిలో అయితే సోల్ స్వాధీనపరచబడి బంధించబడిందో ఆ సోల్ని బలవంతుని చేత నుంచి విడిపించాలి. విడిపించడం అనేది ఏదో ఏం అథారిటీ, బుక్ అథారిటీ కాదు, అక్షరాల అథారిటీ కాదు. కొన్ని రూల్స్ రాసి రూల్స్ బుక్ పెట్టి ఈ రూల్స్ ప్రకారం నడుస్తాం మనము అని చెప్పామనుకోండి, ఆ రాజ్యం ఎక్కువ రోజులు ఉండదు. ఆ రాజ్యం కాదు. బాగా వినాలి ఒకసారి. రాజ్యము దేన్ని ఆధారం చేసుకొని నడుస్తుందంటే ఆత్మను, అనగా దేవుని ఆత్మని ఆధారం చేసుకొని స్పిరిచువల్ అథారిటీతో నడుస్తుంది. ఎందుకు స్పిరిచువల్ అథారిటీ అంటే, నువ్వు నేను చదువుతున్న బైబిల్ ఉంది కదా, ఇప్పుడు మనం చదువుతున్న మన చేతుల్లో పట్టుకున్న బైబిల్ అనే వస్తువు ఉంది కదా, ఈ బైబిల్ ఏదైతే ఉందో, ఈ అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంతమంది ప్రజలు లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క ఒపీనియన్. అది అర్థమవుతుందని మాట్లాడేది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క ఒపీనియన్ అంటే అంటే ఒరిజినల్ వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యాన్ని దాని అర్థం ఇది అయ్యి ఉండొచ్చు అని రాసిపెట్టారు. బట్ వాక్యం ఏం చెప్తుందంటే, వాక్యము ద వర్డ్ ఈజ్ స్పిరిట్ అని రాస్తుంది. అనండి ఒకసారి మాట. దేవుని వాక్యము ఆత్మ అయి ఉన్నది. అనండి ఒకసారి మాట. వాక్యము ఆత్మ స్పిరిట్ అయి ఉన్నది. అంటే ఆ స్పిరిచువల్ అథారిటీ అంటే ఈ వాక్యము ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ పుస్తకం ఇదే పుస్తకం ప్రామాణికం కాదు, కానీ ఆ వాక్యం అంతా కూడా దేవుని నిశ్వాస. ప్రవచనము మనుష్యుని ఇచ్చను బట్టి, ఎవరో ఊహించి రాసినటువంటి ఆర్డర్స్ రూల్స్ని బట్టి రాలేదు. అవన్నీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత వ్రాయబడ్డాయి. అనగా స్పిరిచువల్ అథారిటీ గురించి రెండవ మాట అనగా ద కింగ్డమ్ ప్రిన్సిపల్స్లో మొదటి మాట అన్డివైడెడ్ కింగ్డమ్, యునైటెడ్ అనగా తనకి తానే ఏకీభవించే కింగ్డమ్. ఏ కుటుంబమైనా, ఏ రాజ్యమైనా, ఏ పట్టణమైనా తనకు తాను వేరుపడదు. ఒకటి. రెండవ విషయం మాట్లాడుకుంటున్నాం, స్పిరిచువల్ అథారిటీ. ఆత్మ సంబంధమైనటువంటి అథారిటీ లేకుండా ఈ యొక్క రాజ్యము స్థాపించబడదు, రాజ్యము నిలబడదు. రాజ్యం యొక్క అథారిటీ దేన్ని బట్టి ఉంటుందండి? ఆత్మీయ అథారిటీ అనగా ఆత్మ సంబంధమైనటువంటి ఆధిపత్యంతో రాజ్యం కట్టబడుతుంది, రాజ్యం ఏర్పడుతుంది, రాజ్యం నడిపించబడుతుంది. ఆత్మ సంబంధమైనటువంటి ఆధిపత్యం రెండవది. ఇక మూడవ అంశం చూడండి ఒకసారి. మూడవ అంశాన్ని చూడండి ఒకసారి. బైండింగ్ ద స్ట్రాంగ్ మ్యాన్, బలవంతుణ్ణి బంధించాలి. ఇవన్నీ కూడా మత్తయి సువార్త 12వ అధ్యాయం 22 నుంచి 37 దాకా ఉన్నటువంటి ఆ ప్యాసేజ్లో నుంచి కింగ్డమ్ ప్రిన్సిపల్స్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి ఒకసారి. ఈ యొక్క బైండింగ్ ద స్ట్రాంగ్ మ్యాన్, ఎందుకని స్ట్రాంగ్ మ్యాన్ని బంధించాలి? ఒక స్ట్రాంగ్ పర్సన్, ఒక బలవంతుడు బందీలుగా సోల్స్ని పట్టుకొని ఉంటే, సోల్స్ అన్నిటినీ బంధించి ఉంటే, ఆ బంధించబడినటువంటి సోల్స్ని విడిపించాలి అంటే ముందు ఎవరిని బంధించాలి? ఆ స్ట్రాంగ్ మ్యాన్ని బంధించాలి. అదే మాట ప్రభు చెప్తున్నాడు అక్కడ. నేను బలవంతుణ్ణి బంధించకుండా ఆ బలవంతుని స్వాధీనంలో ఉన్నటువంటి సొత్తును నేను స్వాధీనపరచుకోలేను. బలవంతుని స్వాధీనంలో ఉన్న విలువైన సొత్తు ఏంటో తెలుసా? ఏం మాట్లాడుకున్నాం? సోల్స్, ఆత్మ. బాగా వినండి ఒకసారి మాట, మళ్ళీ చెప్తాను ఈ మాట, గమనించండి. వెండి బంగారం ఒకవేళ తుప్పు పట్టొచ్చుగాక, అరిగిపోవచ్చుగాక. అందుకనే నీ సోల్ని దేవుడు దేంతో కొన్నాడు అని అడిగితే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం పెట్టి కొన్నాడు. వెండిని బంగారం పెట్టి కొనలేదు, ఆయన రక్తం పెట్టి కొనేంత విలువైంది మన సోల్. ఆత్మల సంపాదన, పరలోకంలో ధనం, పరలోకం యొక్క కరెన్సీ ఏంటంటే సోల్స్. ఒక వ్యక్తి యొక్క పశ్చాత్తాపం మారు మనస్సు పరలోకాన్ని కదిలిస్తుందండి. ఒక వ్యక్తి యొక్క పశ్చాత్తాపం మారు మనస్సు, దేవా నేను పాపిని నన్ను కరుణించుము అనే పాపి ప్రార్థన పరలోకాన్ని కదిలిస్తుంది. అయితే విషయం ఏంటంటే ఆ కదిలించడం మాత్రమే కాదు, ఆ వ్యక్తి మారు మనస్సుకి ఎవరన్నా కారణమైతే, ఆ వ్యక్తిని ఒక పాపి మారు మనస్సు పొందడానికి ఒక వ్యక్తి కారణమైతే, ఈ వ్యక్తి తన యొక్క అనేకమైన పాపాలు కప్పివేయబడేటట్టు చేసుకుంటున్నాడు. అంతేకాదు ఈ వ్యక్తి ఒక సోల్ని తన కోసం పరలోకంలో సంపాదించుకుంటున్నాడు. ఏం సంపాదించుకుంటున్నాం? పరలోకంలో ధనం సంపాదించుకోవడం, పరలోకంలో ధనం కూర్చుకోవడం అంటే సోల్స్ని సంపాదించుకోమని అర్థం. తర్వాత చూడండి ఒకసారి. అయితే మూడో విషయం ఏంటంటే, మూడవ ప్రిన్సిపల్ ఏంటంటే వి మస్ట్ బైండ్ ద స్ట్రాంగ్ మ్యాన్.
స్ట్రాంగ్ మ్యాన్ అంటే ఎందుకని ఈ స్ట్రాంగ్ మ్యాన్ని బంధించాలి అంటే ఓవర్కమింగ్ ఈవిల్ అంటాం. ఈవిల్ అనండి ఒకసారి. ఈవిల్ ఎక్కడ ఉంటుంది? లాస్ట్ వీక్ మాట్లాడుకుందాం. ఒకవేళ వినకపోతే మళ్ళీ వినండి ఒకసారి. ఈవిల్ ఎక్కడ ఉంటుంది అంటే ప్రతి నరుని యొక్క హృదయంలోని తలంపులోని ఆలోచన అంతయు ఎల్లప్పుడూ కేవలం ఈవిల్. అంటే ఒక మనిషి యొక్క హృదయంలోని తలంపులు, ఇమాజినేషన్స్, థాట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అంతా, ఎవ్రీథింగ్, ఎల్లప్పుడూ, ఎనీ టైం కేవలం ఈవిల్, చెడ్డవే జనరేట్ అవుతాయి. ఆ చెడ్డవి జనరేట్ అయ్యే చోట ఆ చెడ్డదాన్ని ఎప్పుడైతే అధిగమిస్తావో, అనగా ఓవర్కమ్ అవుతావో, దట్ ఈస్ నథింగ్ బట్ బైండింగ్ ద స్ట్రాంగ్ మ్యాన్ అన్నట్టు ఒకసారి మాట. బలవంతుణ్ణి బంధించుట అనే అంశం గురించి మనకు 3 వచనాలు చదివాం. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త. 3 చోట్ల కూడా 3 వేరు అంశాలు రాస్తున్నాయి. అండ్ కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అన్నీ కలిపితే ఒక ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతూ ఉంది. అది ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంటే బలవంతుని దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ఆ ఆయుధాలు ఎలాంటి ఆయుధాలు అంటే ఆ ఆయుధాలతో ఉన్నటువంటి బలవంతుడు తన ఆయుధాలను ధరించి మెలకువగా ఉన్నంతసేపు తన సొత్తు తన దగ్గర నుంచి ఎవరు దొంగిలించలేరు. కానీ ఆ బలవంతుడు ఎవరు అంటే దుష్టుడు లేదా అపవాది అని వాక్యం చెప్తా ఉంది. ఈ అపవాది ఒక రోజున యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ యేసు ప్రభుకి ఈ లోకంలో ఉన్న రాజ్యాలన్నీ చూపించాడట. రాజ్యము అనండి ఒకసారి. రాజ్యము అంటే కాంగ్రిగేషన్ ఆఫ్ సోల్స్. ఆ కాంగ్రిగేషన్ ఆఫ్ సోల్స్ని రాజ్యం అంటాం. ఒక పట్టణం అన్నాం అనుకోండి. పట్టణం అంటే ఒక ప్లేస్ కాదు, కాంబినేషన్ ఆఫ్ లేకపోతే కాంగ్రిగేషన్ ఆఫ్ సోల్స్ ఆఫ్ దట్ సిటీ. ఆ సిటీ యొక్క సోల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కలిపి ఒక రాజ్యం అంటాం. అలాగే ఆ సోల్స్ అన్నిటినీ ఆపరేట్ చేయడానికి ఆ సోల్స్కి పైన ఆత్మల ప్రపంచంలో ఈ లోక సంబంధమే మనం పోరాడున్నది శరీరాలతో కాదు, కానీ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ప్రధానులు, అధికారులు అనే పదాలు వాడబడతాయి. అంటే ఒక సిస్టమాటిక్ కింగ్డమ్ ఒకటి, డార్క్ చీకటి రాజ్యం ఒకటి నడుస్తూ ఉంది. చీకటి రాజ్యం ఒకటి చేస్తూ ఉంది. ఆ చీకటి రాజ్యం తన ఆయుధాలతో ప్రతి సోల్ని తన గుప్పిట్లో పెట్టుకొని ఈ రాజ్యాలన్నీ నా కంట్రోల్లో ఉన్నాయి అని ఈ అపవాది యేసుప్రభుతో మాట్లాడుతున్నాడు. అపవాది యేసుప్రభుతో చెప్తూ ఈ రాజ్యాలన్నీ నా స్వాధీనంలో ఉన్నాయి, నువ్వు నాకు మొక్కితే. ఎవరు మాట్లాడరు? నువ్వు నాకు మొక్కితే అవన్నీ నీ స్వాధీనం చేస్తాను అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? గట్టిగా, తండ్రి అయిన దేవుణ్ణి మాత్రమే ఆరాధించవలను, ఎవరిని పడితే వారిని ఎక్కడ పడితే అక్కడ దేన్ని మొక్కాల్సిన అవసరం లేదు, దేనికోసమో మొక్కాల్సిన అవసరం లేదు, దేవుణ్ణి మాత్రమే మొక్కాలి అని చెప్తా ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి ఒకసారి. నా పాయింట్ ఏంటంటే ఈ యొక్క మొదటి విషయం ఏం మాట్లాడుకున్నాం? అన్డివైడెడ్ కింగ్డమ్ అనండి ఒకసారి. తనకు తాను వేరు పడనటువంటి కుటుంబం, తనకి తాను వేరు పడనటువంటి రాజ్యం, దేవుని రాజ్యం. ఒక దయ్యం దయ్యాన్ని వెలగొట్టదు, ఒక దయ్యం దయ్యాన్ని వెలగొట్టదు. అయితే ఒక విశ్వాసి ఇంకో విశ్వాసిని వెలగొట్టేస్తాం, విభజిస్తాం, విడదీస్తాం. కానీ అసలు విషయం ఏంటంటే మనకు మనం వేరుపడడం గురించి, ఏమంటామంటే ఆ డివిజన్స్ని అధిగమించడం గురించి దేవుని రాజ్యం మాట్లాడుతూ ఉంది. 1, 2 అంటే ఆ డివిజన్స్ అనేవి జరుగుతున్నాయంటే అవి శరీరం నుంచి జరుగుతున్నాయి. శరీర క్రియలు ఏమనగా డిసెన్షన్స్ అండ్ ఫ్యాక్షన్స్ అని రాసి ఉంటుంది. ఫ్యాక్షన్స్ అంటే సపరేషన్స్ అని అర్థం. అనగా ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ మీద అకారణమైనటువంటి ద్వేషం. ఏ కారణం ఏముండదు ద్వేషించడానికి, చంపుకోవడానికి ఏ కారణం అవసరం లేదు. ఆ ద్వేషానికి అకారణ ద్వేషం, బేస్లెస్ హేట్రెడ్ అంటాం దాన్ని. సరే, నా పాయింట్ వినండి ఒకసారి. అయితే మొదటి పాయింట్ ఏం మాట్లాడుకున్నాం? అన్డివైడెడ్ కింగ్డమ్. రెండోది ఏం మాట్లాడుకున్నాం? స్పిరిచువల్ అథారిటీ ఉంటుంది ఈ రాజ్యంలో, దేవుని రాజ్యంలో ఆత్మ సంబంధమైనటువంటి అథారిటీ. అనగా మనల్ని బంధించి ఉంచే, సోల్ని బంధించి ఉంచే ప్రతి విధమైన దుష్టత్వానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో. ఇందాక అసలు ఈ టాపిక్ అంతా ఎందుకు స్టార్ట్ అయింది? యేసుప్రభు స్వస్థపరిచింది ఎవరిని? ఒక మృగవాడు, గుడ్డివాడు. ఒక్కసారి ఏంటి? ఒక మూగ గుడ్డి. గుడ్డివాడు, ఒకవేళ గుడ్డివాడు ఉంటే
గుడ్డివాడు దేంతో చూస్తాడు? ఏమైంది? గుడ్డివాడు దేంతో చూస్తాడు? చెవులతో చూస్తాడు. కరెక్టే కదా? చెవులతో చూస్తాడు. ఓకే. మూగవాడు దేంతో మాట్లాడతాడు? సైగలతో మాట్లాడతాడు. కానీ ఈ వ్యక్తి గుడ్డి, మూగ అంటే అర్థం ఏంటంటే, సరే నా పాయింట్ ఏంటంటే, అంటే అవన్నీ చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ అసలు విషయం ఏంటంటే ప్రతి వ్యక్తి యొక్క జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దుష్ట స్వాధీనంలో ఉన్నాయనుకోండి, ఆ సోల్ పవిత్రత లేకుండా అపవిత్రతలో కొనసాగుతూ ఉన్నంతసేపు ఆ సోల్ రక్షణలోనికి రాలేదని అర్థం. రక్షింపబడి బాప్టిజం తీసుకున్నప్పటికీ, వారం వారం ఆదివారం లేకపోతే సంఘం లేకపోతే సహవాసం కలిగి ఉన్నప్పటికీ లోపల ఉన్నటువంటి దుష్టత్వాన్ని అధిగమించలేని వాళ్ళందరూ కూడా ఇంకా స్పిరిచువల్ అథారిటీ కిందికి రాలేదు. ఇంకా రాజ్య మహిమను, రాజ్య ప్రభావాన్ని అనుభవించలేదని అర్థం. రైట్, చూడండి ఒకసారి. నెంబర్ 3, మూడోది ఏం మాట్లాడుకున్నాం? ఆ యొక్క బలవంతుణ్ణి బంధించాలి, బైండింగ్ ద స్ట్రాంగ్ మ్యాన్ అనే మాట మాట్లాడుకున్నాం. ఇకపోతే నెక్స్ట్ మాట్లాడుకుందాం. చూడండి ఒకసారి 4వ విషయం ఫాస్ట్గా. నో న్యూట్రాలిటీ, న్యూట్రల్ గ్రౌండ్ అనేది ఉండదు అనండి ఒకసారి మాట. చదవం ఒకసారి 30వ వచనం చదవండి. చదవం ఒకసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. బాగా గమనించండి ఒకసారి. ఇప్పుడు నేను నీకు సపోర్ట్ చేయట్లేదు. ఇజ్రాయెల్ దేశం ఆ యొక్క ప్రపంచం అంతటినీ రిప్రజెంట్ చేసే UN, యునైటెడ్ నేషన్స్లో నిలబడినప్పుడు సర్వ ప్రపంచం విరోధంగా నిలబడింది, సర్వ ప్రపంచం వ్యతిరేకంగా నిలబడింది. ఒక్క ఇజ్రాయెల్ మాత్రమే ఒంటరిగా మిగిలినట్టు అనిపిస్తుంది అక్కడ. కానీ గమనించండి ఒకసారి. ఇక్కడ మేము ఇజ్రాయేల్కి విరోధంగా అందరూ ఓట్లేశారు పబ్లిక్గా. కానీ ప్రైవేట్గా బిహైండ్ ద క్లోజ్ డోర్స్ అంటాడు ఆయన మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితిలో ప్రసంగం చేస్తూ ఆయన చెప్తాడు, బిహైండ్ ద క్లోజ్ డోర్స్ వచ్చి మాకు థ్యాంక్స్ చెప్తున్నారు అందరూ అంటాడు. ఓకే, పబ్లిక్గానేమో మాకు విరోధంగా ఓటేశారు, కానీ ప్రైవేట్గా బిహైండ్ ద క్లోజ్ డోర్స్ అనగా ప్రైవేట్గా మా దగ్గరికి వచ్చి మాకు థ్యాంక్స్ చెప్తున్నారు. ఇంత డర్టీ వర్క్ ఇంకెవరు చేయలేరు మీరు తప్ప అని చెప్తున్నారు, అని మాకు వందనాలు చెప్తున్నారు, కృతజ్ఞత చెల్లిస్తున్నారని చెప్తాడు. అయితే విషయం ఏంటంటే ఇక్కడ నేను మాట్లాడాలనుకున్నది ఏంటంటే, ఓకే పబ్లిక్గా సపోర్ట్ చేయకపోవచ్చు కాక ప్రైవేట్గా నేను న్యూట్రల్గా ఉన్నాను అనొచ్చు. తటస్థ స్థితి అనేది దేవుని రాజ్యంలో ఉండదు. నేను రాజ్యానికి సంబంధించి ఏ పని చేయట్లేదు, అలా నేను పాపిని కాదండి అన్నామంటే, నాతో కలిసి సమకూర్చని వాడు నాకు విరోధి. తర్వాత నాతో కలిసి సమకూర్చని వాడు నాకు విరోధి. తర్వాత అంతేకాదు, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు అని అర్థం. దేవుడు తన రక్షణ ప్రణాళిక, తమ హృదయాలోచనలో గొర్రెల వలె తప్పిపోయిన ప్రతి సోల్ని తిరిగి సమకూర్చాలి. ఆ సమకూర్చడం కోసం దేవుడు తన రక్షణ ప్రణాళికను కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ కొనసాగించే క్రమంలో, ఆ కొనసాగించే ప్రాసెస్లో దేవుడు ఈ రోజున ఈ తరంలో నిన్ను నన్ను పెట్టాడు. వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సోల్స్. మన సోల్ రక్షణకి మనం ఎంత బాధ్యులమో, మన చుట్టూ మన కుటుంబం లేకపోతే మన బంధువులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, వారందరి యొక్క సోల్స్ యొక్క రక్షణకి కూడా మనం బాధ్యులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ఒకసారి. సో దెర్ ఈస్ నో న్యూట్రల్ గ్రౌండ్. న్యూట్రాలిటీ అనేది ఉండదు, తటస్థ స్థితి అనేది ఉండదు. ఉంటే ఇటు లేకపోతే అటు. చూడండి ఒకసారి. నేనైతే నీతో కలిసి సమకూర్చలేదు, కానీ అలాని ఇంకొకరు ఎవరితోనూ చేరిపోలేదు, నేను చెదరగొట్టలేదు, తటస్థంగా ఉన్నాను అంటే నాతో కలిసి సమకూర్చలేదు అనుకో, పాజిటివ్గా అగ్రెసివ్గా దేవుని పనిలో ఇన్వాల్వ్ కాలేదనుకో, నువ్వు చెదరగొట్టువాడితో సమానం అంటాడు. నాతో కలిసి సమకూర్చని వాడు, నువ్వు చెదరగొట్టకపోయినా చెదరగొట్టువాడితో సమానం. అంతేకాదు, నాతో కలిసి నేనేదో పని చేస్తుంటే నా పనికి నువ్వు సహకరించకపోతే విరోధివే. నువ్వు నా ఫ్రెండ్ అయి ఉండొచ్చు గాక, నా పేరు చెప్పుకోవచ్చు గాక, కానీ నువ్వు నాకు విరోధివే అంటాడు. ఓకే, ఇక్కడ 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి ఒకసారి. లాజరు అనండి ఒకసారి, కొంచెం గట్టిగా మాట్లాడండి. లాజర్ తెలుసు కదా? ఏ లాజర్ పాస్టర్ గారు? ఎంతమంది లాజర్లు ఉన్నారు?
ఆ మార్తా మరియా సహోదరుడైన లాజరు. ఆయన గురించి 2 మాటలు ఫాస్ట్గా చెప్పేసాడు, మీకు తెలిసినాయి. చనిపోయాడు, వెరీ గుడ్. ఇంకా సమాధిలో ఉన్నాడు, వెరీ గుడ్. ఆయన ఇంకా చెప్పండి, మీకు తెలిసినాయి అని చెప్పేసాడు. సమాధిలో ఉన్నాడు. ఇంకా 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 ఆయన అంటే యేసు ప్రభుకి ఎంత యేసు ప్రభుకి ఆయన మీద ఎఫెక్షన్ ఎలా ఉంటుంది? ఎంత? కేవలం ఫ్రెండా? ప్రేమించేవాడు, యేసు ప్రేమించినవాడు, యేసుతో కలిసి భోజనం చేయాల్సిన వాడు. ప్రస్తుతం ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు. అనండి ఒకసారి మాట. సమాధిలో ఉన్నటువంటి లాజరు యేసు అనగా ఆయనకు కావలసిన సోల్, ఆయన ప్రేమించే సోల్, ఆయన కోరుకున్న, ఆయనతో కలిసి భోజనం. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుని తట్టుచున్నాను, మీరు తలుపు తీసినట్ల నేను లోపలికి వస్తాను, నాతో మీరు కలిసి భోజనం చేస్తారని ఆ భోజన సహవాసం కలిగినటువంటి లాజరు. ఈ లాజరు ప్రస్తుతం ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాడు. ఓకే, బాగా వినండి ఒకసారి. సమాధిలో ఉన్నటువంటి లాజరును లేపగలిగిన శక్తి, లేపగలిగిన అథారిటీ, లేపగలిగినంత బలము, ప్రేమ అన్నీ ఎవరికి ఉన్నాయి? చెప్పాలి ఒకసారి. ఎవరికి ఉన్నాయి? యేసు ప్రభుకు ఉన్నాయి. బాగా వినండి ఒకసారి. ఈ యేసు ప్రభుకు లేపగలిగిన శక్తి ఉంది, లేపగలిగిన బలం ఉంది, లేపగలిగిన అథారిటీ ఉంది. మరణంలో మరణించినటువంటి సోల్ని తిరిగి లే అని చెప్పగలిగినటువంటి అథారిటీ ఆయనకు ఉంది కదా. ఆయనకి హెల్ప్ చేసేది ఎవరు? ఇంకా ఆయనకి ఏమైనా హెల్ప్ కావాలా? ఆన్సర్ చెప్పాలి. ఇంకేమైనా హెల్ప్ అవసరం ఆయనకి? లాజర్ను లేపే విషయంలో ఇంకేమైనా సహాయం అవసరమా? యేసు ప్రభుకి ఏదైనా సహాయం అవసరమా? ఎవరో ఏదన్నారు, ఏం అవసరం లేదా? ఏమంటారు పాస్టర్ గారు? లాజర్ను లేపే విషయంలో శక్తి ఉంది, ప్రేమ ఉంది, బలం ఉంది, చేయడానికి ఆయన వచ్చాడు. ఆయన 5 రోజుల తర్వాత వచ్చాడు. ఆయన 5వ రోజు వచ్చాడు, 4 రోజులు అయిపోయింది. ఇప్పుడు అలాంటి లాజర్ని లేపే విషయంలో యేసు ప్రభుకి ఏదైనా సహాయం కావాలా? ప్రజల సహాయం కావాలా? అది ఏం దొర్లించాలి? కొంచెం అనండి అన్నమాట. నీ పక్క సీటు నా పక్క సీటు ఖాళీగా ఉంది కదా, అక్కడ ఒక సోల్ కూర్చోవాల్సి ఉంది. ఆ సోల్ ప్రస్తుతం సమాధిలో ఉంది. ఆ సమాధిలో ఉన్న రాయిని దొర్లించాల్సిన పరిస్థితి, బాధ్యత ఎవరి మీద ఉంది? సంఘం మీద ఉంది. అయితే ఈ రాయి దొర్లించండి రా బాబు అంటే ఒకటి ఇటు సైడ్ దొర్లిస్తాడు, ఇంకోటి అటువైపు దొర్లిస్తాడు. అంటే అర్థం కావడానికి చెప్తున్నా నేను. డివైడెడ్ కింగ్డమ్. ఫస్ట్ పాయింట్, అన్డివైడెడ్ కింగ్డమ్ అంటే ఏంటో, అనగా దేవుని రాజ్యం అంటే ఏంటో తెలియజేయడం కోసం, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను ఈ మాట. అంటే నేను ఇటువైపు దొలుపుతూ ఉంటే, నువ్వు అటు దొలుపుతూ ఉంటే ఏం చేస్తున్నాం మనం? శక్తి కలిగినోడు, బలం కలిగినోడు, ప్రేమించేవాడు, ఆయన కోరుకున్న సోల్, ఆయన లేచి రావడానికి లోపల ఆయన రెడీగా ఉన్నాడు, లేపడానికి శక్తి కలిగినోడు బయట ఉన్నాడు. మనం చేయాల్సిన పని రాయి దొర్లించడమే. ఆ రాయిని దొర్లించే క్రమంలో ఏకీభావం లేకపోతే మనం దొర్లించలేం. దొర్లించకపోతే నీ పక్క సీటు నా పక్క సీటు ఫుల్ కాదు. మార్త ఏమంటది? ఏమన్నది చెప్పండి? రాయి బొర్లించమంటే ఏమన్నదా? గుర్తురాలేదా? రాయి బొర్లించమంటే ఏమన్నది? వాసన వస్తుంది అందా? అనలేదా? ఎవరు మాట్లాడారంటే అందా అనలేదా? రాయి బొర్లించమనగానే ఏమన్న మాట ఏంటి? అసలు బొర్లించొద్దు, కంపు కొడుతుంది అంటది. సో నాకు ఒక చిన్న అనండి ఒకసారి, నాకు ఒక చిన్న చెల్లెలు గలదు. సో ఆత్మీయంగా చిన్నపిల్లలు లేకపోతే వాళ్ళ దగ్గర కంపే కొడుతుందేమో, సమాధిలో నుంచి లేపాల్సిన అవసరం ఉందేమో. రాయి బొర్లించే విషయంలో ఏకీభావం సంఘానికి, దేవుని రాజ్యానికి కావాలి. అయితే అన్డివైడెడ్ కింగ్డమ్ ఫస్ట్ పాయింట్. అయితే రెండోది ఏం చెప్పాను? స్పిరిచువల్ అథారిటీ గురించి మాట్లాడుకున్నాం. మూడోది ఏం మాట్లాడుకున్నాం? స్ట్రాంగ్ మ్యాన్ని బైండ్ చేయడం, అనగా ఈ డివిజన్స్కి కారణమైన వాడిని ముందు బంధించాలి. స్ట్రాంగ్ మ్యాన్ని బంధించడం 3 అనగా ఈ బంధించడం అనేది ఓన్లీ త్రూ ప్రేయర్స్ వల్ల మాత్రమే సాధ్యం. ఆ తర్వాత నాలుగోది ఏం మాట్లాడుకున్నాం? నో న్యూట్రల్ గ్రౌండ్. వాళ్ళందరూ దొరుకుతారు, నేను ఇక్కడ నిలబడతానంటే కాదు.
వాళ్ళందరూ దొలుపుతూ ఉంటే నువ్వు నిలబడ్డావంటే నువ్వు వద్దు ప్రభువా వాసన వస్తుంది, కంపు కొడుతుంది అన్నా కూడా మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుని యొక్క ఆయన అద్భుతమైనటువంటి ప్రణాళికకి అడ్డంగా నిలబడి ఆయనకి విరోధులుగా మారిపోతున్నాం. ఎంత ప్రేమించుండొచ్చు కాక, ఎంతో సపర్యలు చేసి ఉండొచ్చు కాక, ఆయన కోసం ఎదురు చూసి ఉండొచ్చు కాక, నువ్వు ఉండుంటే చచ్చిపోయేవాడు కాదు అని మంచి మంచి విశ్వాసం మాటలు పలకొచ్చు కాక, ఎన్నన్నా చెప్పొచ్చు కాక, ఒక్క మాటతోని మనం ఏం చేస్తున్నాం అంటే ఆయనకి విరోధులుగా మారిపోతున్నాం. అర్థమవుతుందని నేను మాట్లాడేది. సో ఇప్పుడు మార్త వద్దు ప్రభు 4 రోజులు అయిపోయింది కదా, కంపు కొడుతుంది అని ఒక్క మాటతోని ఆ దొర్లించే వాళ్ళని ఆపేయడం, చేద్దామనుకున్న దేవుని ప్రణాళికను ఆపేయడం. ఓకే, స్పిరిచువల్ అథారిటీ అనండి ఒకసారి, కొంచెం గట్టిగా మాట్లాడండి. దీని గురించి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను అండి ఒకసారి. దేవుడు మోషేని పంపించాడు ఎవరిని విడిపించడానికి? కొంచెం గట్టిగా మాట్లాడండి. ఇశ్రాయేల్ ఎక్కడున్నారు? వీళ్ళు ఐగుప్తు దేశంలో ఎక్కడున్నారు? వాళ్ళు ఐగుప్తు దేశంలో ఫరో బానిసలుగా ఉంటే, ఓకే, వారందరూ ఐగుప్తులో గోషెన్ అనే ప్రాంతంలో ఉన్నారు. ఓకే, ఫరో ఇప్పుడు మోషే ఎక్కడికి వెళ్ళాలి? మోషే ఎక్కడికి వెళ్ళాలి? అథారిటీ దగ్గరికి వెళ్తాడా? గోషెన్కి వెళ్ళి ఇదిగో రండి లేచి ఉద్యమం చేద్దామని చెప్పేసి సోల్స్ని రివైవ్ చేసి దాన్ని ఏమంటాం, విప్లవం వర్ధిల్లాలని చెప్పేసి అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చే పని చేస్తున్నాడా? దేవుడైన యెహోవా వాళ్ళని పోనివ్వమని అథారిటీతో మాట్లాడడానికి వెళ్ళాడు. అథారిటీతో వెళ్ళాడు. అందుకనే ఫస్ట్ మనం ఏం మాట్లాడుకున్నాం? సెకండ్ వన్ అథారిటీ గురించి మాట్లాడుకో, అన్డివైడెడ్ కింగ్డమ్. సెకండ్ వన్ స్పిరిచువల్ అథారిటీ. మూడోది బైండింగ్ ద స్ట్రాంగ్ మ్యాన్. స్ట్రాంగ్ పర్సన్ని బంధించకుండా ఆ పర్సన్ యొక్క చేతిలో ఉన్నటువంటి సోల్స్ని లాగేలేము, మనం తీసుకురాలేము, దొంగిలించలేము, లేకపోతే జయించలేము అని అర్థం. మనలో ఉన్నటువంటి స్ట్రాంగ్ మ్యాన్ అనగా మనలో ఉన్నటువంటి దుష్టత్వ సంబంధమైనటువంటి విషయాల్ని అధిగమించకుండా మన సోల్ని యేసు ప్రభుకి ఏమంటామంటే అనుకూలమైనటువంటి బలిగా అర్పించలేం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రైట్. 4 నో న్యూట్రల్ గ్రౌండ్. ఓకే, అందరు చేస్తారు, నేను ఇలా కూర్చుంటానంటే కుదరదు. సో నువ్వు కూడా నీకు చేతనైంది ఏదైనా చేయాలి. నెక్స్ట్ తర్వాత 5వది అన్ఫర్గివింగ్ లేకపోతే అన్ఫర్గివబుల్ సిన్, లేకపోతే బౌండరీస్ ఫర్ ద ఫర్గివ్నెస్ అనండి ఒకసారి అన్నమాట. ఏమంటారంటే ఇందాక మాట్లాడాం కదా, పరిశుద్ధాత్ముడు సంఘాన్ని లేకపోతే సమాజాన్ని లేకపోతే రాజ్యాన్ని కడుతూ ఉన్నాడు. ఆ రాజ్యాన్ని కట్టే విషయంలో ఆయన ఐక్యత కలుగజేసే పనిలో ఉన్నాడు. ఆయన ఐక్యత కలుగజేస్తూ ఉంటే యేసుప్రభు ఆయన అన్న మాట ఏంటంటే, అక్కడ ఆ మూగ మరియు గ్రుడ్డి దయ్యాన్ని వెలగొట్టిన తర్వాత వాళ్ళు మీరు బయల్జెబు అనగా దయ్యపు ఆత్మచేత దయ్యాన్ని వెలగొట్టావు అని అంటే దానికి కౌంటర్లో ఈ మాటలు అన్నీ వరుసగా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఆయన అనే మాట ఏంటంటే, మనుష్య కుమారునికి విరోధంగా నువ్వు ఏం మాట్లాడినా నీకు ఫర్గివ్నెస్ ఉంది. మనుష్య కుమారునికి విరోధంగా నువ్వు ఏం మాట్లాడినా నీకు ఫర్గివ్నెస్ ఉంది. విరోధంగా మాట్లాడితే విరోధంగా నిలబడొద్దు అనేది 4వ పాయింట్ 5వ పాయింట్ మాట్లాడుకున్నాం. 4వది కదా. 5వది వచ్చేసి ఇప్పుడు చూడండి ఒకసారి. అయితే ఆ అందరినీ యునైట్ చేసే ఆ రాజ్యాన్ని నిలబెట్టి కట్టే విషయంలో స్పిరిచువల్ అథారిటీ అని మాట్లాడుకున్నాం కదా. ఆ పరిశుద్ధాత్మకు విరోధంగా నువ్వు మాట్లాడితే మాత్రం నీకు పాప క్షమాపణ లేదు అంటాడు. అంటే పాప క్షమాపణ కూడా ఒక బౌండరీ ఉంది. ఏం చేసినా పర్వాలేదు అని చెప్పట్లేదు, ఏం చేసినా పర్వాలేదు అనట్లేదు. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే చూడండి ఒకసారి, పరిశుద్ధాత్మ వరాలు, పరిశుద్ధాత్మ ఫలాలు, పరిశుద్ధాత్మకు సంబంధించిన వాటన్నిటి గురించి మాట్లాడతాం. బట్ లోపల ఉన్నటువంటి ఆ దుష్టత్వాన్ని అధిగమించడానికి పరిశుద్ధాత్మ చేసే సహాయాన్ని తీసుకోకుండా ఏమంటాడంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మని దేవుడు ఇచ్చాడన్నప్పుడు మన లోపల ఉన్నటువంటి ఆ నిగ్రహించుకునే ఆ మోడెస్టీ అంటాం చూసారా, ఆ మోడెస్టీని కూడా సాధించలేనటువంటి స్థితి. మోడెస్టీ అనేది వన్ ఆఫ్ ద ఫ్రూట్. అది తెలుగులో మనకి ఆశా నిగ్రహం అంటాం తెలుగులో లాస్ట్కి. ఈ ఆత్మఫలాల్లో చివరి ఫలం ఆశ నిగ్రహం. ఆశా నిగ్రహం అనబడే ఆ చివరి ఫలం ఏదైతే ఉందో ఆ ఫలం గురించి గమనించండి ఒకసారి. ఆ ఫలం ఏంటంటే, ఆ ఫలం దేని గురించి మాట్లాడుతుందంటే ఆశా నిగ్రహం అనగా మనల్ని మనం మోడెస్టీ అంటాం, నిగ్రహించుకోవడం,
అనగా సెల్ఫ్ కంట్రోల్ అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో సెల్ఫ్ కంట్రోల్. ఈ సెల్ఫ్ కంట్రోల్ లేకుండా, ఓకే, అందుకని చివరి వచనాలు ఏం రాస్తుందంటే, నీ నోటిని నువ్వు అదుపులో ఉంచుకోవాలి అని మాట్లాడుతూ అని ఏమంటారంటే, నీ నోటి మాట వలన నీతిమంతుడని తీర్పు పొందుతావు, నీ నోటి మాట వలననే నీవు అపరాధివి అని తీర్పు పొందుతావు. అంటే నీ అపరాధం నీకు ఎక్కడ కలిగింది అంటే నీ నోటి మాట విచ్ ఇస్ నథింగ్ బట్, ఏం చెప్పాను నేను, జ్ఞానేంద్రియం కర్మేంద్రియం. మాట్లాడడానికి శక్తి కావాలి, కర్మేంద్రియాలకు శక్తి కావాలి, జ్ఞానేంద్రియాలకి జ్ఞానం కావాలి, వివేచన కావాలి, సెన్స్ కావాలి. అయితే సో సెన్స్లెస్ సోల్ నుంచి సెన్సిబుల్ సోల్గా మారడమే కాకుండా శక్తివంతమైన సోల్గా మారడం, విడుదల పొందినటువంటి సోల్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక ఆత్మ దేవుని రాజ్యంలో చేర్చబడుట అనగా ఫ్రీడమ్, స్వేచ్ఛగా నా ఇన్పుట్స్ నాకే ఉన్నాయి, నా అవుట్పుట్స్ నాకే ఉన్నాయి, నా ఇన్పుట్స్తో నేను మనోనేత్రాలు వెలిగించబడి జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనస్సు కలిగి ఉండి దేవుని సంగతులను దేవుని తెలుసుకుంటే అందు నేను వివేచనాత్మను కలిగి ఉండటమే కాకుండా దేవుని కోసం నిలబడి పనిచేస్తున్నాను. ఆయనకు విరోధంగా నిలబడితే ఆయనకు విరోధిని అవుతాను, న్యూట్రల్గా ఉన్న విరోధిని అవుతాను. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, 5th పాయింట్ దేని గురించి మాట్లాడుతుంది, పరిశుద్ధాత్మకు విరోధంగా ఎవరన్నా వెళ్తే మనం ఏం చేస్తున్నామట, పరిశుద్ధాత్మకు విరోధంగా వెళ్తే ఆ యొక్క క్షమాపణ లేని స్థితికి వెళ్తాం. అంతేకాకుండా ఫలం, ఆత్మ ఫలాలు అని చెప్పాను కదా, ఫ్రూట్ని బట్టి, చెట్టు ఫలాన్ని బట్టి చెట్టును గుర్తించాలి. యాక్చువల్గా చెట్టుకు సొంత పేరు ఏమీ ఉండదు. ఎవరన్నా చెట్టుకు పేరు పెట్టడం చూసారా? కుక్క పిల్లలకి పేరు పెడతాం, పెట్స్కి పేర్లు ఉంటాయి, చెట్లకి పేర్లు ఉండవు. చెట్లన్నిటికీ దేని పేరు ఉంటుంది, అది ఏం ప్రొడ్యూస్ చేస్తుందో అదే దాని పేరు. మనుషులందరూ సోల్స్ అన్నీ కూడా దేవుని సముఖంలో, దేవుని దృష్టిలో వీఆర్ ఆల్ స్పిరిచువల్ ట్రీస్, ఆత్మ సంబంధమైన చెట్లు అయి ఉన్నాం మనం. ఆమె అనండి గట్టిగా. ఆత్మ సంబంధమైన చెట్లు, ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలిస్తుంటే ఏ ఫలం ఫలిస్తావో ఆ ఫలాన్ని బట్టి నీకు పేరు వస్తుంది. అందుకే నీ నోటి మాటల్ని బట్టి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు, నీ నోటి మాటల్ని బట్టే నువ్వు అపరాధి అనబడతావు. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే, చెట్టు ఫలాన్ని బట్టి చెట్టుకు పేరు పెట్టండి, చెట్టు ఫలాన్ని బట్టి చెట్టుకు పేరు పెట్టండి అని చెప్పి అక్కడే అదే రాస్తుంది. చదవం ఒకసారి ఆ మాట. మత్తయి సువార్త 12వ అధ్యాయం చదువుతా ఉన్నాం మనం. చెట్టు మంచిదని ఎంచి, చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచి, ఫలాన్ని కూడా మంచిదని ఎంచండి. లేదా చెట్టు చెడ్డదని ఎంచి, చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఓకే, చెట్టు చెడ్డదైతే ఫలము చెడ్డదే, ఫలం చెడ్డదైతే చెట్టు చెడ్డదే, ఫలం మంచిదైతే, చెట్టు మంచిదైతే ఫలం కూడా మంచిదే. సో నువ్వు తీర్పు తీర్చేటప్పుడు చెట్టు చెడ్డది కానీ ఫలం మంచిది అనలేం. ఓకే, డివిజన్ లేదు అని చెప్తున్నాడు ఆయన. దయ్యాన్ని వెలగొట్టదని చెప్పాను కదా, అలాగే మంచి చెట్టు మంచి ఫలం ఫలిస్తుంది. పాపం చెట్టు చాలా చెడ్డదండి కానీ మంచి ఫలాలు ఫలిస్తుంది అంటానికి లేదు. పాపం చెట్టు చాలా మంచిదండి, పాపం చెడ్డ ఫలాలు వచ్చాయని చెప్పడానికి లేదు. చెడ్డ ఫలం చెడ్డయే ఫలిస్తుంది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలే ఫలిస్తుంది, మంచి చెట్టు మంచి ఫలాలే ఫలిస్తుంది. రెండు కలిసి ఉండవు అని చెప్తున్నాడు అక్కడ. అంతేకాకుండా నోటి మాటలను బట్టి నీతిమంతులను తీర్పు తీర్చబడతావు, అదే నోటి మాటలను బట్టి అపరాధి అని ఎంచబడతావు. చూడండి ఒకసారి, ఇక చివరి మాట 6వ మాట చూడండి ఒకసారి. అకౌంటబిలిటీ అండ్ ఇంటిగ్రిటీ. ఇందాక నుంచి 33 వచ్చిన చదువు ఒకసారి. 33 చెట్టు మంచిదని చదువు. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. సర్పసంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండి దానిని బట్టి నోరు మాటలాడును గదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి మంచి విషయాలు బయటికి తీసుకొస్తాడు. తర్వాత సద్విషయములను తెచ్చును. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తీసుకొస్తాడు. నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇక్కడ
ఒక వ్యక్తిని గ్రుడ్డి మరియు మూగ దయ్యం అని మాట్లాడుకున్నా. గ్రుడ్డి మరియు మూగ దయ్యం. ఏం చూస్తామో ఏం వింటామో ఇవి ఇన్పుట్ లోపలికి వెళ్ళి పిక్చర్ క్రియేట్ చేస్తాయి, సోల్ని ఫామ్ చేస్తాయి. ఆ సోల్ లోపల నుంచి మాట కావచ్చు లేదా మన క్రియల ద్వారా అవుట్పుట్ బయటకు వస్తాయి. ఇది ఒక సోల్ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఆ సోల్ బలవంతుని చేతిలో ఉందని మాట్లాడుకున్నాం. బలవంతుని చేతి నుంచి విడిపించబట్ట అనే అంశం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక్క మాటని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఆ సోల్ ఏదైతే ఉందో దేవుని సన్నిధిలో ఇప్పుడు తనని తాను సబ్మిట్ చేసుకుని సరెండర్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ మాట చూడము. ఒకసారి ఒక్క మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి చెట్టు మంచి ఫలం ఫలిస్తుంది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలము. సజ్జనుడు తన లోపల ఏం నింపుకుంటామో అవే బయటకు వస్తాయని చెప్పాను కదా. అక్కడ ఎవరైతే అక్యూజ్ చేస్తూ మాట్లాడుతున్నారో వాళ్ళని గమనించండి. వాళ్ళని ఏమంటున్నాడంటే మీరు దుర్జనులు అంటున్నాడు. సర్పసంతానమా మీరు చెడ్డవారై ఉండగా చెడ్డ మాటలే మాట్లాడతారు అంటున్నాడు. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడుతున్నారు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆ గుడ్డి దయ్యము మరియు మూగ దయ్యము ఒక వ్యక్తి నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చుగాక, కానీ వాళ్ళలో ఉన్నటువంటి గుడ్డి మూగ దయ్యం గురించి మాట్లాడుతున్నాడు. గుడ్డి దయ్యము అంటే ఈ గుడ్డి దయ్యం ఏం చేస్తుందంటే నా పర్సెప్షన్ని మార్చేస్తుంది. చూడాల్సిన దాన్ని చూడక వివేచించాల్సింది వివేచించకుండా నన్ను గుడ్డితనంలో నెట్టేస్తుంది. అంతేకాకుండా ఆ మూగ దయ్యం ఏం చేస్తుందంటే నేను మాట్లాడవలసిందని స్పీకింగ్ సోల్, నరుడు జీవించు ప్రాణి ఆయను లేదా లివింగ్ సోల్ అని తెలుగులో ఇంగ్లీష్లో మనకి లివింగ్ సోల్ అని రాసి ఉంటుంది. బట్ హీబ్రూలో ఆ లివింగ్ సోల్ అనే మాటకి స్పీకింగ్ సోల్ అని అర్థం. ప్రతి సోల్ మాట్లాడుతుంది. మాట్లాడే సోల్ అయినటువంటి మనం, రాజులని యాజక సమూహమైనటువంటి మనం నోటితోని మంచి విషయాలు మాట్లాడడానికి భూమి మీద మనం నియమించబడ్డాం. అయితే ఆ మంచి విషయాలు మాట్లాడాల్సిన చోట మంచి విషయాలు మాట్లాడట్లేదు అంటే నా కర్మేంద్రియాలు కూడా ఈ మూగ దయ్యం కంట్రోల్ చేస్తూ ఉంది. ఆ యొక్క బలవంతుని యొక్క ఆయుధాలు బలవంతుని చేతిలో ఉన్నాయి. వాడి కంట్రోల్లో, ఆ ఆయుధాల కంట్రోల్లో సోల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక వ్యక్తిలో ఉన్నటువంటి దయ్యం వెళ్ళిపోవచ్చుగాక, కానీ అక్కడ మాట్లాడుతున్న వారు ఎవరైతున్నారో దేవుని రాజ్యానికి విరోధంగా ఉన్నారు అని చెప్పడం కోసం ఈ మాటలన్నీ చెప్పబడతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఫైనల్గా ఒక కొన్ని క్వశ్చన్స్ అడిగేసి నేను ముగించేస్తాను ఫాస్ట్గా. ఈ ప్రశ్నలు నేను చెప్పబోయే ఈ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మనల్ని మనం అడుక్కునే ప్రశ్నలు, నన్ను నేను అడుక్కునే ప్రశ్నలు అవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫస్ట్ క్వశ్చన్, నువ్వు ఏ రాజ్య సంబంధివి? ఏ రాజ్య పౌరునివి? ఓకే, దేవుని రాజ్య సంబంధము అని చెప్పుకోవడానికి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఆ 6 ప్రిన్సిపల్స్లో నేను ఎంతవరకు వాటి గురించి నేను అవగాహన కలిగి ఉన్నాను, ఎంతవరకు నాకు అర్థమవుతా ఉంది. 1, నేను ఏ రాజ్య సంబంధిని? మొదటి ప్రశ్న. సెకండ్ క్వశ్చన్, ఆ రాజ్యంలో నీ స్థానం ఏంటి? న్యూట్రల్ కాదు కదా, ఏదో ఒక పొజిషన్ ఇవ్వబడిందిగా, నీకు రాజ్యంలో ఒక స్థానం ఇవ్వబడిందిగా, ఒక పొజిషన్ ఇవ్వబడిందిగా, ఒక బాధ్యతలు ఇవ్వబడ్డాయి కదా. ఆ స్థానంలో నువ్వు ఏ స్థానంలో ఉన్నావు? 1, నువ్వు ఏ రాజ్య పౌరునివి? 2, నీవు ఏ రాజ్య పౌరునివి అని చెప్పిన తర్వాత ఆ రాజ్యంలో నీ స్థానం ఏంటి? దేవుని రాజ్యంలో నీ పొజిషన్ ఏంటి? నెంబర్ 3, ఆ స్థానంలో ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు? ఆ పొజిషన్లో దేవుడు నిన్ను ఎన్ని రోజుల కింద అపాయింట్ చేశాడు? ఎందుకు తెలుసా ఆ ఎన్ని రోజులు అనే మాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే, ఒక రాశి మీద కూర్చొని, ఒక ధాన్య రాశి మీద కూర్చొని తినేయచ్చు, కూర్చొన్న రాశి అంతా కన్జ్యూమ్ చేసేయచ్చు. కానీ అది తింటున్నప్పుడు అందులో అట్లీస్ట్ ఒక పర్సంటేజ్, ఒక 10%, 5% తిరిగి పండించాలి కదా. నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా. మరి
నీకు స్థానం ఇవ్వబడింది అంటే ఆ స్థానం అంటే నీ వల్ల రాజ్యానికి ఏమైనా ఉపయోగం ఉందా, నీ వల్ల రాజ్యానికి ఏమైనా ప్రయోజనం చేకూరుతుందా, లేకపోతే న్యూట్రల్గా ఉన్నవా? కూర్చొని తింటే రాశి కరిగిపోద్ది. ఓకే, అట్లీస్ట్ ఆ రాశిలో నెక్స్ట్ ఇయర్ కోసం ప్రొడ్యూస్ చేయాలి కదా. ఏమంటారంటే దశంభాగాలు ఎందుకు తీసుకురమ్మంటాడు మందిరానికంటే, దశంభాగాలు ఇదిగో మందిరంలో డబ్బులు తక్కువే కాబట్టి తీసుకురమ్మనిలా. దేనికోసం తెమ్మన్నాడు? నా మందిరంలో ఏముండాలి? ఆహారం ఉండున్నట్లుగా. ఆ ఆహారాన్ని తింటున్నాం, రాశి మీద కూర్చొని తింటున్నాం. కానీ నెక్స్ట్ ఇయర్ ప్రొడ్యూస్ చేయడానికి సరిపడినటువంటి ఏదో ఒకటి తీసుకురావాలి. అవి సోల్స్కి ఉపయోగపడాలి. కేవలం మనలో ఏ మార్పు లేకుండా ఎలా ఉన్నామో అలాగే ఉన్నాము, ఎన్ని రోజుల నుంచి ఆ స్థానంలో ఉన్నామనే పదం ఎందుకు వాడానంటే, ఒకే స్థానంలో ఎన్ని రోజుల నుంచి ఉన్నామంటే, బాగా వినండి ఒకసారి. కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఏమవుతాడు? కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు అనేకముల మీద అధికారి అవుతాడు. 5 తలాంతుల విషయంలో నమ్మకంగా ఉన్నవాడు 5ను 10 చేసేంత నమ్మకంగా ఉన్నవాడు ఏమయ్యాడు? ఎన్ని పట్టణాలు? 5 పట్టణాలకి అధికారి అయ్యాడు కదా. అంటే 5 పట్టణాల సోల్స్ తన స్వాధీనం చేయబడ్డాయి. ద వే హౌ యూ హ్యాండిల్ మనీ, నువ్వు దేవుడు నీకు ఇచ్చిన డబ్బులు నువ్వు ఎలా వినియోగిస్తున్నావు అన్న దాన్ని బట్టి దేవుడు నీకు సోల్స్ని అప్పగిస్తాడు. ఓకే, దానికి కనెక్షన్ ఉంది. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి. ఇక మొదటి ప్రశ్న, ఏ రాజ్య సంబంధివి? రెండో ప్రశ్న, ఆ రాజ్యంలో నీ స్థానం ఏంటి? మూడో ప్రశ్న మాట్లాడుకున్నాం, ఆ స్థానంలో ఎన్నాళ్ళుగా ఉన్నావు, అంటే ఎన్ని రోజుల నుంచి అక్కడే ఉన్నావు నమ్మకంగా లేకుండా. నమ్మకంగా ఉంటే స్థానం బాధ్యతలు పెరగాలి కదా, నమ్మకంగా ఉంటే నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళాలి కదా. ఎన్ని రోజుల నుంచి అక్కడే ఉన్నాం, అదే సేమ్ కంటిన్యూ చేస్తున్నాం. ఆ తర్వాత చూడండి ఒకసారి, బాధ్యతలు ఏమైనా పెరిగాయా? పెరగలేదు అంటే నమ్మకంగా లేమని అర్థం. తర్వాత ఆ బాధ్యతలు పెరిగాయి అనే చోట సోల్స్ని ఏమైనా నడిపించామా, లేకపోతే ఫాలోవర్స్, శిష్యులు, అనుచరులు ఏమైనా తయారు చేశామా? సోల్స్ని ఏమన్నా దేవునితో నడిపించామా, లేకపోతే అనుచరులు ఏమైనా తయారు చేశామా? నెక్స్ట్ చూడండి ఒకసారి. తర్వాత, ఈ రాజ్య సంబంధమైనటువంటి నీ వల్ల శత్రు రాజ్యానికి ఏమన్నా నష్టం కలిగించావా? శత్రు రాజ్యానికి ఏమైనా నష్టంగా, ఇవన్నీ నేను ఈ మాటలన్నీ కూడా ఆ యొక్క ఏమంటుందని ఐక్యరాజ్య సమితిలో ప్రధాన మంత్రి అయినటువంటి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి మాట్లాడిన మాటల్లో నుంచి నాకు వచ్చిన ప్రేరేపించబడినటువంటి ప్రశ్నలు ఇవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్, చూడండి ఒకసారి. శత్రు రాజ్యానికి ఏమన్నా నష్టం కలిగించావా? ఇక చివరి, నీ రాజు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడా? నీ రాజు, నీ రిపోర్టింగ్ ఆఫీసర్, లేకపోతే నీ రాజు ఎవరైతే ఉన్నారో, ఎవరికి ఏమైనా లెక్క అప్పచెప్పాల్సి ఉందో ఆ రాజు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడా? ఇక లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ రాజ్యంలో, దేవుని రాజ్యంలో నీ లక్ష్యం, వాట్ ఈజ్ యువర్ అంబిషన్? ఎన్ని ప్రశ్నలు అడిగాను మొత్తం? ఏమో ఫస్ట్ గారు జస్ట్ అలా విని వదిలేసాం. చెప్పండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? 9 8? ఫస్ట్ క్వశ్చన్, ఏ రాజ్య సంబంధిని? 2, ఆ రాజ్యంలో నీ స్థానం ఏంటి? 3, ఆ స్థానంలో ఎంతకాలం నుంచి ఉంటున్నావు? 4, నీ బాధ్యతలు ఏమైనా పెరిగాయా లేదా? 5, సోల్స్ని ఏమైనా తీసుకొచ్చావా, లేకపోతే అనుచరులను ఏమైనా తయారు చేసావా? నెక్స్ట్, అనుచరులను ఏమైనా తయారు చేసావా? నెక్స్ట్, శత్రు రాజ్యానికి ఏమన్నా నష్టం కలిగించావా నీ వల్ల? రాజు నిన్ను బట్టి సంతోషపడుతున్నాడా లేదా? ఇక చివరి మాట, వాట్ ఈజ్ యువర్ అంబిషన్ ఇన్ ద కింగ్డమ్? అందరం లేచిపోదాం ఒకసారి. దేవుని పని చేయడానికి, దేవుని యొక్క సన్నిధిలో మనము ఒకవేళ ఇంకా విడుదల పొందకపోతే, విడుదల ప్రకటించడానికి స్పిరిచువల్ అథారిటీ ఉంది. స్పిరిచువల్ అథారిటీ విడుదల కలిగిస్తూ ఉంది. ఓన్లీ శరీర సంబంధమైనటువంటి స్వస్థతలు మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైనటువంటి సోల్ హీలింగ్స్ కూడా, ఆ యొక్క అపవిత్రాత్మల్ని, సోల్ని అపవిత్రపరిచే అపవిత్రాత్మల్ని వెలగొట్టడం ద్వారా స్వస్థతలు కూడా జరుగుతూ ఉన్నాయి.
అవన్నీ జరగడం యొక్క ఉద్దేశం దేవుడు మన పక్షంగా ఆయన కలుగజేస్తున్న ఆ కార్యాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కసారి స్తోత్రం చెల్లిద్దాం. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మా దేవ, వందనాలు, స్తుతులు, స్తోత్రునైనా ఈరోజు ఈ దినము మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నా. ఏకీభవించిన ప్రతి వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నా. ఈ రెండో సర్వీస్లో నేను ప్రభా మీ సన్నిధిని తోడుగా ఉంచి బలపరిచి ఇదిగో దీవించి మీరు నడిపించిన ప్రతి కుటుంబాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నా. చెప్పబడిన మాటలు, ఇదిగో అడుగుబడిన ప్రశ్నలు, రాజ్య సంబంధమైనటువంటి నియమావళి, రాజ్యం సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి మేము నడుచుకోవడానికి ఇదిగో మా యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితంలోనూ, మా కుటుంబ జీవితాల్లోనూ, అలాగే సామాజిక సంఘ జీవితాల్లో మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకోవడానికి మాత్రమే ఈ ప్రశ్నలు వినియోగపడునుగాక. వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. బాధ్యతలు గుర్తు చేయబడునుగాక. ఇదిగో ప్రతి వ్యక్తి తన స్థానము నుండి ఇదిగో మల్టిప్లై చేయబడినటువంటి స్థితికి ప్రమోట్ అవునుగాక. మీ సన్నిధి ఒక్కొక్కరికి తోడుగా ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించి భద్రపరచునుగాక. దేవా వందనాలు, స్తోత్రం చేస్తున్నాం. మీ కార్యములు జరిగించండి. మీ నెమ్మది, మీ సమాధానం ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. ఎవరెవరైతే ఇబ్బందుల్లో, బంధకాల్లో వచ్చారో ఇదిగో నేను ప్రభా సరైనటువంటి పర్స్పెక్టివ్ లేదో, మేము చూస్తున్నదే నిజం, మేము చూస్తున్నదే కరెక్ట్ అనుకునే వాళ్ళు ఉన్నారు. మేము చదివిన వాక్యంలో ఉన్నటువంటి పరిసయ్యలాగా, శాస్త్రులాగా మాట్లాడుతూ ఉన్నవారు ఉన్నారు. వారి కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇప్పుడే నేను ప్రభా మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాను. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మీ సన్నిధిని బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ఒక్కొక్కరి మీద మీ కనుదృష్టి ఉంచండి, దీవించి ఆశీర్వదించి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. స్వస్థతలు కలుగచేయండి. యేసు పొందిన దెబ్బల చేత కలుగు స్వస్థత ఇప్పుడే మీ బిడ్డలకు కలుగునుగాక. స్వస్థతలు కలుగునుగాక. దేవా మీకు వందనాలు. మా బిడ్డలు ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఈరోజు ఈ క్షణంలో ఇదిగో ఇక్కడ అనారోగ్యంతో లోపలికి అడుగుపెట్టారో, అలాగే రాలేక అనారోగ్యంతో ఉన్నటువంటి ఇదిగో ప్రతి ఒక్కరి కోసం ఇప్పుడే ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణమైన స్వస్థత మీ బిడ్డలకు కలుగునుగాక. పేరు పేరున వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి పడకల మీద వారిని ఇప్పుడే తాకి ఇదిగో సంపూర్ణమైన స్వస్థత కలుగజేయమని ప్రార్థన చేస్తున్నా. మీకు వందనాలు. మానసిక స్వస్థత, ఇదిగో ఆరోగ్యము, ఇదిగో నేను ఆలోచనలో పరిపక్వత మీ బిడ్డలందరికీ కలుగజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు, వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మీరే దీవించి ఆశీర్వదించి ఇదిగో నేను కృప కలుగజేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా మీకు వందనాలనైనా. ఎవరెవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, ఇదిగో నేను సమస్యలతో ఉన్నారో వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి మీ బిడ్డలకు అంతకంతకు తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నేను ప్రభా ఇదిగో ఏకీవించిన ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాం. వారి ఇదిగో దైనందిన జీవితాల్లో తోడై ఉండండి. ఈ వారమంతా కాచి కాపాడి భద్రపరచండి. మా ప్రియులు ఈ రోజున అనేక మంది వెకేషన్స్లో ఉన్నారు, ఇదిగో ప్రయాణాల్లో ఉన్నారు, దూర ప్రాంతాల్లో ఉన్నారు. వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇదే ఆత్మావేశం, ఇదే ఆత్మ నింపుదల, ఇదే ఆత్మ అభిషేకం వారికి నీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి మీద మీ కనుదృష్టి నుంచి దీవించి ఆశ్రయించి మరలా క్షేమంగా సంఘానికి, సమాజానికి, వారి గృహాలకు తిరిగి చేర్చమని ప్రార్థిస్తున్నాను. ఆయన సమస్తము సమకూర్చి జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దీవించి ఆశీర్వదించి స్థిరపరచండి. సంఘాన్ని ఇంకనూ వర్ధిల్ల చేస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఎన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు కాచి కాపాడి భద్రపరిచి ఇదిగో అంతకంతకు వర్ధిల్ల చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ సంఘాలను, ఇదిగో కుటుంబాలను ఇదిగో ప్రభావితం చేసే స్థితిలో సంఘాన్ని ఉంచినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ ఏకీవించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి స్తుతించి ఈ ప్రార్థన అడిగి బ్రతమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.